బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఈగల్ టీం దాడులు చేసింది. కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ లో తనిఖీలు చేసింది. బ్లాక్ కాఫీ పేరుతో పబ్ లో ఈవెంట్ నిర్వహించారు. నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్ తో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. పబ్ లో ఉన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేసింది ఈగల్ టీం. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. ఈగల్ టీం తనిఖీల సమయంలో పబ్ లో సినీ నటి హేమ ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్ లో తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో రిలీజ్ చేశారు. పబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు. జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను పబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు. జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. ఈవేళ నేను పబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. రైట్ టికెట్ కొండాపూర్ క్వాక్ ఎరీనా పబ్ లో అయితే తనిఖీలు చేసింది ఈగల్ టీం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే ఈ తనిఖీలో అయితే 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో సినీ నటి హేమకు మాత్రం నెగిటివ్ గా వచ్చిందని తను వీడియో అయితే రిలీజ్ చేసింది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ శాలిని, మొత్తం మీద మరొకసారి నటి హేమ మరొకసారి తెర మీదకి వచ్చింది. అయితే గతంలో కూడా ఏదైతే పబ్లో డ్రగ్స్ ఈ యొక్క పార్టీలలో ప్రతిసారి కూడా హేమ పేరు వినిపిస్తూనే వస్తుంది. గతంలో బెంగళూరులో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో కూడా హేమ ఉంది, కానీ తర్వాత హేమాని లేను, తర్వాత ఇంట్లో కిచెన్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు పోలీసులు హేమని అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చూస్తున్నాం. అయితే నిన్న రాత్రి ఒక పబ్లో మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు నిన్న తెలంగాణ ఈగల్ టీంతో పాటు లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా దాడులు కొనసాగించారు. ఈ దాడుల్లో దాదాపు మొత్తం 50 మంది పైగా ఈ పబ్ పార్టీలో ఉన్నారు. అయితే ఇందులో 8 మందికి పాజిటివ్ రిపోర్ట్, డ్రగ్స్ టెస్ట్ అక్కడే టెస్ట్ చేసిన నేపథ్యంలో 8 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడం ఉంది. అదే డ్రగ్స్ అదే పబ్లో ఎరీనా పబ్, పాక్ ఎరీనా పబ్ అనేది కొండాపూర్లో ఉంటుంది. ఈ పాక్ ఎరీనా పబ్లో నటి హేమ, యాక్టర్ హేమ సీనియర్ నటిగా ఉంది. అయితే ఆమె కూడా అదే పబ్లో ఉన్న నేపథ్యంలో ఆమె కూడా డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత తనకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆమె డ్రగ్స్ తీసుకోలేదు కాబట్టి నేను నిర్దోషినని చెప్పుకునే ప్రయత్నం అటు అభిమానులు చేసింది. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులో బెంగళూరు డ్రగ్స్ సంబంధించినటువంటి రేవ్ పార్టీలో కూడా హేమ అక్కడ ఉంది. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత న్యాయస్థానాలు ఆశ్రయించింది, తర్వాత క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పబ్లో రైజ్ చేసిన తర్వాత ఏదైతే తోటిగా ఉన్నటువంటి 8 మందికి డ్రగ్స్లో పాజిటివ్ టెస్ట్ రావడంతో మరి హేమ ఎందుకు అక్కడ ఉంది, ఎందుకు వారితో ఉన్న అనుమానాలు కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో హేమ తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేసింది. తాను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, గతంలో కూడా ఇదే మాట చెప్పింది. మనం చూడొచ్చు బెంగళూరు రే పార్టీ కేసులో కూడా నటి హేమ నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఆ పార్టీకే వెళ్ళలేదని చెప్పింది. కానీ తర్వాత మనం చూసాం బెంగళూరుకు వెళ్ళింది, బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారామని, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చింది, ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్లీన్ చిట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేసులో నేను డ్రగ్స్ తీసుకోలేదు, నాకు యూరిన్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది అని కూడా పూర్తిగా ప్రజలకు చెప్పే ప్రయత్నం, తన ఫ్యాన్స్ కానీ తన సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి చెప్పే ప్రయత్నం చేసింది. తను ఏ తప్పు చేయలేదు, ఇక నుంచి కూడా తను ఏ తప్పు చేయను, తను హేమ అంటే నిప్పు అనే ఒక ప్రయత్నం అయితే, అంటే ఫ్యాన్స్కి చెప్పుకునే ప్రయత్నం అయితే నటి హేమ చేసింది. మొత్తం మీద ఇప్పటికే ఈ యొక్క పబ్లో దొరికినటువంటి 8 మంది వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారందరికీ డీటెయిల్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం అధికారులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉంచారు. మరి కాసేపులో వారందరినీ కూడా జడ్జి ముందు, న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మరి ఈ డ్రగ్స్ టెస్ట్లో గతంలో దొరికినటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు డ్రగ్స్ మొత్తం కూడా పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక ఈగల్ టీంని, స్పెషల్ టీంని కూడా ఫామ్ చేశారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా ఇప్పటికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలకు ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే తెలంగాణ
ఈగల్ టీం అధికారులు ఎక్కడ పబ్లో ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటకు వస్తే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే నిన్న జరిపినటువంటి కొండాపూర్లో జరిపినటువంటి రైడ్స్లో కూడా చాలామందిని అదుపులో తీసుకున్నారు. వారు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వారి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీనికి గతంలో కొన్ని పార్టీలు జరిగాయి కాబట్టి బెంగళూరులో జరిగినటువంటి రేప్ పార్టీకి మరోవైపు ఈ నిన్న జరిగినటువంటి పబ్లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎందుకంటే ఆ పార్టీలో హేమ ఉంది, ఈ పార్టీలో కూడా హేమ ఉంది కాబట్టి వారిలో ఇంకా ఎవరైనా హేమతో ఉన్నటువంటి వారికి పాజిటివ్ ఏమైనా వచ్చిందా, మరి వారితో వీరికి ఏమైనా కాంటాక్ట్లు ఉన్నాయా, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, వాట్సాప్ చాటింగ్ ఏంటి, వీటన్నిటి కూడా పోలీసులు అయితే వెరిఫై చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే 8 మందిని డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినటువంటి 8 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకున్నారు, వారికి ఎవరు డ్రగ్స్ సప్లై చేశారు, ఈ పబ్లో ఎప్పటి నుంచి డ్రగ్స్ను వినియోగిస్తున్నారన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. హేమ మాత్రము తాను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు. రాజ్ న్యూస్ కూడా హేమని సంప్రదించే ప్రయత్నం చేసింది, కానీ నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు, తనపై పాజిటివ్గా న్యూస్ వేయాలి, నెగిటివ్గా చాలామంది గతంలో వేశారు కాబట్టి అలాంటి న్యూస్ వేయకుండా పాజిటివ్ న్యూస్ వేయాలంటూ కూడా రాజ్ న్యూస్ను కూడా హేమ విజ్ఞప్తి చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో తను క్లీన్ చిట్ ఇచ్చారు, నాకు ఎక్కడ కూడా పాజిటివ్ రాలేదు, తను నెగిటివ్ అంటే తను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదనే ప్రయత్నం అయితే హేమ ఒక వీడియో ద్వారా చూపించింది. కాబట్టి మరి ఎక్కడ డ్రగ్స్ పబ్స్ ఈ యొక్క పార్టీలు జరిగినా కూడా అందులో హేమ ప్రత్యక్షం కావడం సినీ వర్గాల్లో కొంత హాట్ టాపిక్గా చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇదే కేసులో ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసినటువంటి 8 మందిని మరి కాసేపులోనే వారికి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. మరి ఆ రిపోర్ట్ అనేది తీసిన తర్వాత వారందరూ కూడా న్యాయస్థానం ముందు అంటే న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. శాలిని, సునీల్, ఇప్పటికే డ్రగ్స్ టెస్టులో తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ వీడియోపై లీగల్ టీం అధికారులు ఎవరైనా స్పందించారా, ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎస్, ప్రస్తుతం అయితే యూరిన్ టెస్ట్లో మాత్రము నెగిటివ్ వచ్చింది, కానీ మళ్ళీ ఆమెకు బ్లడ్ టెస్ట్ కూడా చేయడానికి పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి బ్లడ్ టెస్ట్ చేశారా లేదా, ఎందుకంటే కొంతమంది యూరిన్ టెస్ట్లో మనం చూసాం లాస్ట్ టైం పైలట్ రోహిత్ రెడ్డి కేసులో యూరిన్ టెస్ట్లో కొంత ఎంపీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఆ యూరిన్ టెస్ట్ సంబంధించి దాంట్లో కొంత వాటర్ మిక్స్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో పాజిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. కాబట్టి యూరిన్ టెస్ట్లో అంత క్లారిటీ రాదు, కాబట్టి బ్లడ్ టెస్ట్ కూడా చేయాలని కూడా పోలీసులు చూస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు హేమకు బ్లడ్ టెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. బ్లడ్ టెస్ట్లో కొంత మరి హేమ డ్రగ్స్ తీసుకుందా లేదా, ఎందుకంటే ఇప్పటికే నేను డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా నాకు పాజిటివ్ నెగిటివ్ వచ్చిందంటూ కూడా ఒక వీడియోను సర్క్యులేట్ చేసినటువంటి హేమ మరి బ్లడ్ టెస్ట్కు మరి అనుకూలిస్తుందా లేదా, ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన చెబుతూ ఈగల్ టీం అధికారులు అయితే ఎవరైతే పాజిటివ్ నెగిటివ్ వచ్చినటువంటి వారందరూ కూడా మరొకసారి బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 8 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. 8 మందితో పాటు ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు, వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చారు, వీరు వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో ఈగల్ టీం అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.